హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను చాలా సింపుల్గా చాలా క్విక్గా అయిపోయి ఒక స్పెషల్ అయిన టీ టైం కేక్ని చూపిస్తున్నాను. ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసేసుకోగలిగే కేక్ రెసిపీ అండి. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనే విషయాన్ని నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. కేక్ చేసేసుకుందాం రండి. ఈ విధంగా ఒక బౌల్లోకి రూమ్ టెంపరేచర్లో ఉన్న 1 ఎగ్ని వేసుకోండి. దీంట్లోకి ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ని ఇంకా 1/3 కప్ వరకు షుగర్ని వేసుకొని ఈ షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యేంత వరకు కూడా ఈ ఎగ్ ఫోమీగా అయ్యేంత వరకు ఇలా విస్క్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1/4 కప్ వరకు ఎలాంటి ఫ్లేవర్ లేని వెజిటేబుల్ ఆయిల్ వేసుకొని మరలా బాగా కలిసేంత వరకు కూడా విస్క్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని దీంట్లోకి 3/4 కప్ వరకు మైదా పిండిని, 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకొని బాగా జల్లించుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. చూస్తున్నారు కదా, ఈ విధంగా జల్లించుకొని ఎలాంటి లంప్స్ లేకుండా కలుపుకోండి. ఈ బ్యాటర్ అనేది కొంచెం థిక్గా ఉందండి. సో దీంట్లోకి నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు నార్మల్ టెంపరేచర్లో ఉన్న డ్రింకింగ్ వాటర్ని యాడ్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా కలిసేలాగా లంప్స్ లేకుండా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మిక్స్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రావాలి. మన బ్యాటర్ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసాం కదండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక పక్కన ఉంచుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఇలాంటి కేక్ మోల్డ్ని ఒకటి తీసుకున్నాను. మీ దగ్గర ఎలాంటి కేక్ మోల్డ్ ఉన్నా సరే మీరు వాడుకోవచ్చు. నేనైతే ఇలాంటిది వాడుతున్నాను. దీంట్లోకి ఆయిల్ గ్రీస్ చేసుకుంటున్నాను. ఆయిల్ గ్రీస్ చేసేసుకుని బటర్ పేపర్ ఉంచి మరలా ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ లేనట్లయితే మైదాతో కూడా డస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత మరలా ఒకసారి ఈ విధంగా ఆయిల్తో గ్రీస్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. చాలా ఈజీగా మనం ఎలాంటి ఓవెన్ లేకపోయినా ఇంట్లోనే మనం కేక్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్ కడాయిలోనే ఈ కేక్ని బేక్ చేస్తున్నాను. కావాలంటే మీరు ఓవెన్లో అయినా బేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఈ మోల్డ్ని ఉంచాలి. 25 to 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసేసుకోండి. చాలా ఈజీగా అయితే మనం కేక్స్ని ప్రిపేర్ చేయొచ్చండి. చూస్తున్నారు కదా, 30 మినిట్స్ తర్వాత ఇలా మూత తెరిచి నైఫ్ కొంచెం చెక్ చేసుకోవాలి. నైఫ్ ఎప్పుడైతే క్లీన్గా వచ్చిందో అప్పుడే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిందని అర్థం. ఇది మనకి కంప్లీట్గా బేక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని కంప్లీట్గా కూల్ చేసుకోవాలి. ఈ విధంగా కూల్ అయిన తర్వాత ఈ విధంగా మనం వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మన కేక్ అనేది చాలా ప్లఫీగా చాలా కలర్ఫుల్గా వచ్చింది. ఎంత ఈజీగా మనం కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసి ఈ కేక్ని చేసామో కదా. ఎవరైనా కూడా ట్రై చేయొచ్చండి, ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, మన ప్లఫీ అయిన కేక్ అనేది ప్రిపేర్ అయిపోయింది. కావాలంటే మీరు దీన్ని ఇలానే తినేయచ్చు. నేను ఇక్కడ స్పెషల్ టీ టైం కేక్ అన్నాను కాబట్టి కొంచెం డెకరేషన్ అయితే చేద్దాము. ఈ ప్లేట్లో ఇది సరిపోలేదండి. సో నేను ఇంకా పెద్ద ప్లేట్లో అయితే దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టుకొని నేను ఆల్రెడీ చాక్లెట్ గనాష్ని ప్రిపేర్ చేసి ఉంచానండి. ఈ గనాష్ ఎలా చేసుకోవాలో నేను చాలా వీడియోస్లో చూపించాను. చాలా ఈజీగా అయితే గనాష్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న గనాష్ని మొత్తం కేక్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోండి.
అప్పుడు ఈ కేక్ అనేది స్పెషల్ టేస్ట్తో చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను డార్క్ చాక్లెట్ కాంపౌండ్లో కొంచెం హాట్ మిల్క్ని యాడ్ చేసి గనాష్ని అయితే ప్రిపేర్ చేశాను. చాలా సింపుల్ అండి చాక్లెట్ గనాష్ ప్రిపేర్ చేయడం. మీ దగ్గర డార్క్ చాక్లెట్ కాంపౌండ్ లేనట్లయితే ఏదైనా మనం డైరీ మిల్క్ చాక్లెట్ లాంటివి కూడా మెల్ట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవచ్చు. మన ఛానల్లో చాలా రకాల బర్త్డే థీమ్ కేక్స్ అయితే ప్రిపేర్ చేసి పోస్ట్ చేశానండి. ఇంతవరకు మీరు చూడకపోతే తప్పకుండా చూడండి. చూస్తారు కదా, ఇలా ప్రిపేర్ అయిన ఈ కేక్ని నేను ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తీసాను. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాము. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, చాలా టేస్టీగా ఉందండి. అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లోనే కేక్స్ చేసుకోవాలనుకునే వారికి ఈ ఛానల్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎలాంటి బేకింగ్ క్లాసెస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా కేక్స్ని ఎలా చేసుకోవాలనేది నేను ఈ ఛానల్లో చూపిస్తుంటాను. చాలా ఈజీగా అయితే మనం కేక్స్ని అయితే ప్రిపేర్ చేయొచ్చండి. కొద్దిగా ప్రాక్టీస్ అయితే సరిపోతుంది. ఈజీగా మన బర్త్డేస్కి, మన పిల్లల బర్త్డేస్కి ఈజీగా మనమే కేక్స్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత స్పాంజీగా మన కేక్ అనేది వచ్చిందో. పైన చాక్లెట్ కోటింగ్తో లోపల స్పాంజీ అయిన వెనిలా కేక్ అనేది ప్రిపేర్ అయిపోయింది. చాలా స్పెషల్ అయిన టీ టైం కేక్ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఎమ్మీ ఎమ్మీ టీ టైం కేక్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అన్ని కేక్ వీడియోసే ఉంటాయండి. సో ఇంట్లోనే కేక్స్ చేసుకోవాలనుకునే వారికైతే మీరు తప్పకుండా ఈ ఛానల్ అయితే రికమెండ్ చేయండి. తెలుగులో చాలా క్లియర్గా నేను ప్రతి కేక్ని చాలా డీటెయిల్డ్గా నేను వివరిస్తుంటాను. సో ఈజీగా మీకైతే అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై చేస్తాను. ఇంకా ఈ ఛానల్లో ఏమేమి కేక్స్ చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. వాటిని ప్రిపేర్ చేసి చూపించడానికైతే ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.